everyone, PJ here on Pocket Tech. I'm back again with another unboxing video. ఈ వీడియోలో మనం OnePlus 12R అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. ఒకసారి ఈ డివైస్ ని అన్బాక్సింగ్ చేసి దీంట్లో ఏమేం ఫీచర్స్ వస్తున్నాయి అనేది చూద్దాం. వాటితో పాటుగా 12R ని OnePlus 12 తో కంపేర్ చేసి రెండింటికి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, ఎవరికి ఏ ఫోన్ బాగా సెట్ అవుతుంది అనేది ఇన్ డీటెయిల్ గా చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫైనలీ OnePlus 12R చూడొచ్చు. మనకి 12 బాక్స్ లానే ఉంటుంది. రెడ్ కలర్ ఆథెంటిక్ బాక్స్, పైన 12R, కింద OnePlus. ఆన్ ద లెఫ్ట్ OnePlus 12R, ఆన్ ద రైట్ సైడ్ కూడా మనకి OnePlus 12R అనే ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఫోన్ యొక్క బ్రీఫ్ స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారు అండ్ 2 పుల్ ట్యాబ్స్ ఉన్నాయి. లెట్స్ పీల్ ఇట్ ఆఫ్. లెట్స్ ఓపెన్ దిస్. రెడీ, 1 2 3 టడా. నెవర్ సెటిల్ అని చెప్పి ఒక ప్యాకేజ్ ఉంది. ఈ ప్యాకేజ్ లోపల వెల్కమ్ అని చెప్పి చాలా బుక్లెట్స్ ఉన్నాయి. క్విక్ స్టార్ట్ గైడ్, సేఫ్టీ ఇన్ఫర్మేషన్, మెంబర్షిప్ కార్డ్ అండ్ OnePlus లోగో స్టిక్కర్స్ అండ్ 1 సిమ్ ఎజెక్షన్ టూల్. ఇది వచ్చేసి USB-A to USB-C డాంగిల్. మనం ఏదైనా డివైస్కి కానీ కంప్యూటర్ కానీ కనెక్ట్ చేయడానికి యూ కెన్ యూస్ దిస్. సో ఇది వచ్చేసి ఫోన్ గురించి తర్వాత చూద్దాము. బాక్స్ లో మనకి ఒక ఆథెంటిక్ OnePlus కేబుల్ అయితే ఇచ్చారనమాట. ఇది USB-A to USB-C కేబుల్ అండ్ వీ హ్యావ్ అన్ అడాప్టర్ ఇన్ ద బాక్స్. సో ఇది వచ్చేసి 100 watts అడాప్టర్. సో దట్స్ ఇట్. బాక్స్ లో ఇంతే ఉన్నాయి. లెట్ మీ క్లీన్ దిస్ ఆఫ్. ఫోన్ గురించి చూద్దాం. మనకి ఫోన్ అయితే ఒక ప్లాస్టిక్ ర్యాప్ తో వస్తుంది. లెట్ మీ పీల్ ఇట్ ఆఫ్. వావ్, బ్లూ కలర్ అయితే క్రేజీ ఉంది. ఈ ఇయర్ కలర్ ఆఫ్ బ్లూస్ అనుకుంటా. మనకి Pixel 8 Pro బ్లూ అయితే మై ఫేవరెట్ కలర్ ఆఫ్ ద ఇయర్. అండ్ తర్వాత దీని కలర్ కూడా చాలా బాగుంది. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బ్యాక్ సైడ్ గ్లాసీ ఫినిష్తో వస్తుంది అనమాట. స్వెటీ హ్యాండ్స్ ఉంటే ఊరికే ఫింగర్ ప్రింట్స్ పడుతున్నాయి. అండ్ ఇక్కడ మనకి చూడొచ్చు సేమ్ OnePlus 12లో లాగే మనకి రౌండ్ కెమెరా మాడ్యూల్ వస్తుంది. ఇదంతా ఫ్రేమ్లోకి ఇట్లా ఒక సైడ్ బార్ లాగా వెళ్ళింది. సెంటర్లో OnePlus లోగో. మనకి OnePlus 12Rలో బ్యాక్ సైడ్ చూస్తే 3 కెమెరాస్ విత్ ఎ ఫ్లాష్ అయితే వస్తుంది. లెఫ్ట్ సైడ్ చూస్తే అలర్ట్ స్లైడర్ ఆర్ రింగ్ స్విచ్ అయితే తీసుకొచ్చారు. ఆన్ ద రైట్ సైడ్ చూస్తే మనకి వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి అండ్ లాక్ ఆర్ అన్లాక్ బటన్. సో మనకి ఇది స్లైట్లీ కర్వ్డ్ డిస్ప్లే అనమాట. ఈ ఫోన్ వెయిట్ వచ్చేసి మనకి అరౌండ్ 207 grams ఉంటుంది. లెట్స్ టర్న్ ఆన్ ద డివైస్ ఆన్ చేయగానే OnePlus లోగో వస్తుంది. మనకి ఈ డివైస్ కి ఫ్రంట్ సైడ్ అయితే కనుక కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 సపోర్ట్ ఉంటుంది. బ్యాక్ సైడ్ అయితే మనకి ఎటువంటి ప్రొటెక్షన్ లేదు, జస్ట్ ఏ గ్లాస్ అనమాట. ఈ చుట్టూ ఫ్రేమ్ వచ్చి అల్యూమినియం తో డిజైన్ చేసిన ఫ్రేమ్. దీంట్లో మనకి IP64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. దీంట్లో మనకి Wi-Fi 6, Wi-Fi 7 అండ్ Bluetooth 5.3 ఉంటుంది అలాంగ్ విత్ 5G సపోర్ట్. డిజైన్ పరంగా రెండు డివైసెస్ లో చూస్తే నాకు OnePlus 12 చాలా ప్రీమియం లుక్ ఉంది. OnePlus 12R చాలా రెగ్యులర్ నార్మల్ డివైస్ లాగా అనిపిస్తుంది అనమాట. ఈవెన్ ఈ కెమెరా మాడ్యూల్ కూడా చూడొచ్చు. మనకి OnePlus 12R చుట్టూ మనకి స్క్రూస్ ఉంటాయి కదా, అలా స్క్రూ లాగా ఉంటది. బట్ 12 అలా లేదు, చాలా ప్రీమియం గా ఉంది. నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వచ్చేసరికి OnePlus 12R మనకి 6.78 inches స్క్రీన్, LTPO 4th gen అయితే యూజ్ చేస్తున్నారు. అండ్ దీంట్లో మనకి AMOLED స్క్రీన్ ఉంది అండ్ 1 billion కలర్ సపోర్ట్ ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే మనకి 12R లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. వీటితో పాటుగా HDR10+ సపోర్ట్ ఉంటుంది. డాల్బీ విజన్ సపోర్ట్ కూడా అవైలబుల్ గా ఉంది. మనకి హై బ్రైట్నెస్ లో చూస్తే కనుక 1600 nits సపోర్ట్ చేస్తుంది. పీక్ బ్రైట్నెస్ 4500 nits ఉంది. కానీ మనం బ్రైట్ సన్లైట్ లో కానీ ఎక్స్టెన్సివ్ HDR కంటెంట్ కానీ చూస్తున్నప్పుడు అది 4500 nitsకి వెళ్తుంది. లేదు అంటే కనుక 1600 nits దగ్గరే ఉంటుంది. రెజల్యూషన్ మనకి కొంచెం తక్కువ ఉంటుంది కంపేర్ టు OnePlus 12. మనకి 12R లో 1264x2780 pixels తో వస్తుంది. అంటే 450 ppi డెన్సిటీ అయితే ఉంటుంది. రెండిట్లోనూ మనకి సిమిలర్ డిస్ప్లే అయితే ఉంటుంది. కాకపోతే OnePlus 12R తో కంపేర్ చేస్తే OnePlus 12 యొక్క రెజల్యూషన్ కొంచెం ఎక్కువ ఉందన్నమాట. సో మనం ఏదైనా HDR కంటెంట్ కానీ హై బ్రైట్నెస్ ఉన్న వీడియోస్ కానీ చూస్తుంటే మనకి కలర్స్ చాలా వివిడ్ గా అనిపిస్తాయి. అంతకు మించి డిస్ప్లే పరంగా రెండు ఫోన్స్ లో ఎటువంటి డిఫరెన్స్ అయితే లేదు. నెక్స్ట్ ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి OnePlus 12R వచ్చేసి మనకి Snapdragon 8 Gen 2 చిప్సెట్ తో వస్తుంది విత్ Adreno 740 అండ్ ఇది వచ్చేసి ఆక్టోకోర్ ప్రాసెసర్ అనమాట. అంటే 8 cores CPU అయితే ఉంటది. అంటే లాస్ట్ ఇయర్ ప్రో డివైజెస్ లో చూసిన చిప్సెట్ ని మనకి ఈ ఇయర్ OnePlus 12R లో ఇచ్చారు. అలాగే ఇట్ హ్యాస్ ద వెరీ బెస్ట్ వేపర్ కూలింగ్ సిస్టమ్ అనమాట. సో మీరు ఫోన్ హీట్ అవ్వకుండా వేపర్ కూలింగ్ సిస్టమ్స్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది.
బ్యాడ్ చిప్ అయితే కాదు, చాలా గ్రేట్ చిప్. బికాస్ మనం ప్రో డివైజెస్లో కూడా చూసుకుంటే ఇదే ఉంటుంది S23 అల్ట్రాలో. సో వెరీ గుడ్ చిప్ సెట్. మనకి పెర్ఫార్మెన్స్ పరంగా అయితే ఎటువంటి డోకా ఉండదు. కానీ OnePlus 12తో కంపేర్ చేసుకుంటే ఏమైంది అంటే OnePlus 12లో మనకి 8 Gen 3 చిప్ సెట్ ఉంది. మనకి 8 Gen 3లో చూసుకుంటే కనుక పెర్ఫార్మెన్స్ 20% ఇంప్రూవ్ అవుతుంది. ఐదర్ CPU పరంగా చూసుకున్నా సరే, GPU పరంగా చూసుకున్నా మనకి 20% పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అయితే కనిపిస్తుంది. మనకి UFS స్పీడ్స్ విషయానికి వచ్చేసరికి OnePlus వాళ్ళు యాడ్స్లో ఏమో OnePlus 12Rలో మనకి UFS 4 ఉంది అని అన్నారు. బట్ ఇవ్వడం మాత్రం ఓన్లీ UFS 3.1 ఇచ్చారు, 4 అయితే లేదు. OnePlus 12లో మాత్రం మనకి UFS 4 స్పీడ్స్ ఉంటాయి. సో UFS స్పీడ్స్ ఎందుకు అంటే డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ అనమాట. మీరు వైర్ కనెక్ట్ చేసి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు ఈ UFS నెంబర్ ఎంత ఎక్కువ ఉంటే అంత క్విక్గా మీ డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. అండ్ మనకి ర్యామ్లో కూడా చిన్న డిఫరెన్స్ ఉంది. మనకి OnePlus 12R 8GB అండ్ 12GB ఆఫ్ ర్యామ్తో వస్తే OnePlus 12 వచ్చేసి 12GB అండ్ 16GB ఆఫ్ ర్యామ్ ఆప్షన్స్తో అయితే వస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ద కెమెరాస్ అయితే హ్యూజ్ డిఫరెన్స్ అయితే మనం చూస్తాము. 12Rలో మనకి వైడ్ యాంగిల్ లెన్స్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ లెన్స్ విత్ అన్ అపర్చర్ ఆఫ్ 1.8 ఇచ్చారు, అలాంగ్ విత్ 24mm ఫోకల్ లెంత్. మనకి OnePlus 12లో కూడా వైడ్ యాంగిల్ లెన్స్ 50 మెగాపిక్సెల్ లెన్సే ఉంటుంది. అపర్చర్ చూసుకుంటే 1.6 అనమాట, అండ్ ఫోకల్ లెంత్ 23mm ఉంటుంది. సో మనకి ఆల్మోస్ట్ 50 మెగాపిక్సెల్ లెన్సే ఇచ్చినప్పటికీ ఫొటోస్ అబ్జర్వ్ చేస్తే మనకి OnePlus 12లో ఫొటోస్ చాలా బాగున్నాయి. బికాస్ మనకి హెసెల్బ్లాడ్ కొలాబరేషన్ అనేది OnePlus 12Rలో ఇవ్వలేదు అనమాట. OnePlus 12లో అయితే ప్రాపర్ హెసెల్బ్లాడ్ కొలాబరేషన్ కనిపిస్తుంది. అండ్ మీరు ఇక్కడ కంపారిజన్ లో OnePlus 12 ఫొటోస్ ని OnePlus 11తో కానీ 12Rతో కానీ కంపేర్ చేస్తే నాకు పర్సనల్ గా OnePlus 12లో ఫొటోసే చాలా బాగా నచ్చాయి. మనం కెమెరా పరంగా ఈ రెండు ఫోన్స్ కి కంపేర్ చేయాలి అనుకుంటే ఓన్లీ వైడ్ యాంగిల్ కెమెరానే కంపేర్ చేయగలుగుతాము. రిమైనింగ్ కెమెరాస్ ని మనం కంపేర్ చేయలేము, ఎందుకంటే మీరు ఫోటో స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ ఆల్సో మనకి 12Rలో అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ చూసుకుంటే ఓన్లీ 8 మెగాపిక్సెల్ లెన్స్ తోనే వస్తుంది అనమాట. సో మనం హైయర్ వర్షన్ ఆఫ్ OnePlus 12 కంపేర్ చేయలేం. క్వాలిటీలో మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్ గా డిఫరెన్స్ అయితే మనం చూడొచ్చు. మనకి OnePlus 12లో అయితే టెలిఫోటో లెన్స్ ఇచ్చారు, అది కూడా పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ అనమాట. OnePlus 12Rలో మనకి అసలు టెలిఫోటో లెన్సే లేదు, ఓన్లీ మ్యాక్రో లెన్స్ ఇచ్చారు. ఆ మ్యాక్రో లెన్స్ కూడా 2 మెగాపిక్సెల్స్. 2 మెగాపిక్సెల్స్ అంటే ఎప్పుడూ అసలు మాక్సిమం అసలు యూజే చెయ్యం, అంత మంచి క్వాలిటీ కూడా మనకు అనిపించదు. ఈ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా శాంపుల్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. OnePlus 12Rలో 16 మెగాపిక్సెల్ లెన్స్ ఉంటే OnePlus 12లో 32 మెగాపిక్సెల్ లెన్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ జూమింగ్ క్యాపబిలిటీస్ విషయానికి వస్తే OnePlus 12లో మనకి 120x జూమింగ్ ఉంటే OnePlus 12Rలో జస్ట్ 20x జూమింగ్ క్యాపబిలిటీసే ఉన్నాయి. వీడియో క్యాపబిలిటీస్ విషయానికి వచ్చేసరికి OnePlus 12Rలో ఓన్లీ 4K వీడియోసే షూట్ చేయగలుగుతాము. బట్ OnePlus 12లో మనకి 8K వీడియో సపోర్ట్ కూడా అవైలబుల్ గా ఉంది. కెమెరా డిపార్ట్మెంట్ పరంగా నాకు పర్సనల్ గా ఈ రెండిట్లోనూ OnePlus 12లో తీసిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ బెటర్ గా అనిపించాయి. నెక్స్ట్ కమింగ్ టు ద బ్యాటరీస్, ఈ ఇయర్ అయితే కనుక OnePlus వాళ్ళు బ్యాటరీలో అసలు మేము తగ్గేదేలే అంటున్నారు. మనకి OnePlus 12Rలో 5500 mAh బ్యాటరీని ఇస్తున్నారు అనమాట. ఇంత చిన్న ఫోన్లో అంత హ్యూజ్ బ్యాటరీలు ఎలా పడుతున్నాయో నేనైతే సర్ప్రైజ్ అయిపోయాను. అండ్ OnePlus 12లో అయితే కనుక 5400 mAh. ఆల్రెడీ నేను OnePlus 12కి S24 అల్ట్రాకి పిక్సెల్ 8కి వీటిలో బ్యాటరీ డ్రైన్ కంపారిజన్ చేశాను. ఆ వీడియో అయితే నేనే సర్ప్రైజ్ అయినా అనమాట. ఆ వీడియో మిస్ అవ్వకూడదు అనుకుంటే కనుక పాకెట్ టెక్కి సబ్స్క్రైబ్ చేయండి. మనకి OnePlus 12R ఎంత కాదనుకున్నా మోర్ దాన్ 1 ఫుల్ డే ఆఫ్ యూసేజ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. చెప్పక్కర్లేదు, OnePlus 12లో కూడా మనకి 5400 ఉంది. బ్యాటరీ పరంగా రెండు దే ఆర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. నెక్స్ట్ మనకి ఛార్జింగ్ స్పీడ్స్ విషయానికి వచ్చేసరికి OnePlus 12Rలో మనకి 100 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కానీ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కానీ OnePlus 12Rలో లేదు. సో కలర్స్ వచ్చేసి మనకి 2 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. పేర్లు అయితే డిఫరెంట్గా ఉన్నాయి, కానీ సమ్మరైజ్ చేసి చెప్పుకోవాలంటే బ్లాక్ అండ్ బ్లూ కలర్స్ అనమాట. ఇది వచ్చేసి బ్లూ కలర్ అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ 40,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. సో లెట్స్ కంక్లూడ్ ఎవరికి ఏ డివైస్ బాగా సెట్ అవుతుంది అని. సో మీరు కనుక నేను కెమెరా నా ప్రయారిటీ కాదు, ఫోన్ కేసెస్ యూజ్ చేసుకుంటాను కాబట్టి ఫోన్ ఎలా ఉన్నా పర్లేదు, నేను కేస్తో మేనేజ్ చేసుకోగలుగుతాను అనుకుంటే కనుక OnePlus 12Rలో మనకి ది గుడ్ డిస్ప్లే ఉంది, గుడ్
పెర్ఫార్మెన్స్ ఉంది అండ్ ది బెస్ట్ బ్యాటరీ లైఫ్ అయితే మనకు వస్తుంది. లేదు నాకు కెమెరా ప్రయర్ ఇంపార్టెంట్, నేను ఎక్కువ కెమెరా యూజ్ చేస్తాను అనుకుంటే కనుక OnePlus 12 విల్ బి ఏ గుడ్ ఆప్షన్. కానీ 25,000 రూపీస్ ఎక్స్ట్రా పెట్టాల్సి ఉంటుంది. మనకి 12 అయితే కనుక 65,000 రూపీస్ దగ్గర ఉంటుంది. సో మీకు కెమెరా ఇంపార్టెంట్ కాదా అండ్ ప్రీమియం క్వాలిటీ కావాలనుకుంటున్నారా, లేదు నేను ఒక 25,000 రూపీస్ కాంప్రమైజ్ అవ్వగలను అనుకుంటే కనుక OnePlus 12R విల్ ఆల్సో బి ఏ గుడ్ ఆప్షన్. సో చూసారు కదా, ఇదైతే అన్బాక్సింగ్ ఆఫ్ OnePlus 12R అండ్ కంపారిజన్ బిట్వీన్ 12R అండ్ OnePlus 12. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ కంపారిజన్ అయితే కంప్లీట్లీ నా పర్సనల్ ఒపీనియన్. మీకేమనిపించిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరి అన్బాక్సింగ్స్ అండ్ కంపారిజన్స్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.